హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే అసలు మామూలు ఓవర్ యాక్షన్ కాదు. ఎట్టకేలకు బయట వీడియో అయితే తీశారు. అసలు నేను మొన్నేమో మేడం గారు వెళ్ళింది. వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వాయిస్ ఎలా ఇచ్చిందో ఏమో, మళ్ళీ మధ్యలో వచ్చి వాయిస్ ఇచ్చి మళ్ళీ పరిగెత్తెళ్ళి ఆటో ఎక్కిందో ఏంటో మరి. మరి నిన్న వీడియోలో అయితే అసలు ఇంకా పసిపిల్లల్ని పెట్టుకొని ఎందురా నువ్వు వీడియోలు? మీరు సావండి, లేకపోతే కడుపులు తెచ్చుకోండి, లేకుంటే పిచ్చెక్కింది, ఇవన్నీ ఓకే. సరే, పెద్దోళ్ళు పసిపిల్లల మీద వీడియోలు తీయకండిరా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని చెప్పి పెట్టావు. తమ్నైల్లోనేమో పిల్లనో మరి పడుకోబెట్టావు. ఏంట్రా వీడియోలు? పిల్లల మీద వీడియోలు చేయకండిరా. పిల్లల మీద అబద్ధాలు చెప్పి అలా చేస్తుంటే పిల్లలకి మంచిది కాదు. అసలు ఎంత చెప్పినా కానీ, ఎన్ని చెప్పినా కానీ వదలకుండా పిల్లల మీదే వీడియోలు చేస్తావు. అవును, పుట్టింటికి వెళ్ళింది అని చెప్తున్నావు. పుట్టింటికి అసలు వాళ్ళు నీతో మాట్లాడరు, మీరు మళ్ళీ కాంటాక్ట్లోనే లేరు అని చెప్పావు కదా. డెలివరీ అప్పుడు రాలేదు, మీరే చూసుకున్నారన్నారు. స్నానాలప్పుడు రాలేదు, దేనికి, ఏ ఫంక్షన్కి, ఏ అవసరానికి రాలేదు కదరా. వాళ్ళు మమ్మల్ని వదిలేశారు అని చెప్పేసి ఎన్నో నెలలు వీడియోలు గడిపావు కదరా. మరి ఇప్పుడు వెంటనే అలా పుట్టింటికి పోయిందిరా. పుట్టింటికి పోతున్నా అని చెప్పి అంతంత గోల్ చేసి ఎగిరెగిరి కొట్టి మరీ పోయింది. మరి అంటే అది సరే, ఇది అలా ఉంచితే ఇంకొకటి, ఈవిడ గారు అబార్షన్ అయిందంట. 7వ నెల అబార్షన్ అంట. అబార్షన్ అయిన మనిషి ఎగిరెగిరి కొడుతుంది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది, స్పీడ్గా వెళ్ళుకుంటూ ఆటో ఎక్కింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఆటో దగ్గర కూడా సీరియల్స్లో కనుక ఎక్కేసి వెళ్ళిపోతారు కదా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, మనీ అడగలేదు, ఏదీ లేదు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే ఆటో ఎక్కేసింది. ఇంక ఈరోజేమో తీసుకొచ్చారంట. బండి మీద వెళ్ళేంత దూరం కాదంట, ఆటోలో వెళ్ళేంత కూడా కాదంట. మళ్ళీ వీళ్ళైతే బండి మీద వెళ్ళి తీసుకొని వచ్చారు. ఆ పిల్లని ఎత్తుకొని అలానే వచ్చారు. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం సేఫ్టీ అన్నా మెయింటైన్ చేయాలి కదా. స్వెట్టరు, ఏదో ఒకటి టవలు అన్నీ కప్పుకొని అలా రావాలి కదా. మరి అంత దూరం అయినప్పుడు అలా ఎలా వచ్చారా? సరే, ఇది అలా ఉంచితే ఇంకొకటి, నిన్న మేడం గారు ఏమీ పట్టుకొని వెళ్ళలేదు కదా, దొంగలాగా పరిగెత్తుకుంటా పోయింది కదా. మరి వాళ్ళ బట్టలు సరే పుట్టింట్లో ఉన్నాయి అనుకోవడానికైనా అది పుట్టింటికి పోదు, పుట్టింటి వాళ్ళతో సంబంధాలు లేదని చెప్పారు. మరి ఆ బట్టలు నెక్స్ట్ డే ఆ బట్టలు ఎలా వచ్చినాయమ్మా? సరే, పెద్దవాళ్ళు ఏంటో ఒక జత 2 జత ఉంటాయి అనుకోవచ్చు. మరి పసిపిల్లలు అసలు ఉండవు కదా, తెచ్చేసుకుంటారు కదా వెళ్ళినా కానీ. అసలు నీకు పుట్టిల్లే లేదు అని కొన్నాళ్ళ పాటు వీడియోలు చేసావు. మరి ఎలా వచ్చాయి ఈ బట్టలు? నెక్స్ట్ డే బట్టలు మార్చుకొని మరీ వచ్చింది మేడం గారు అంట. వీడియో చూసి పిల్ల మీద వేసి వచ్చిందంట. అది ముందు తెలియదా? పిల్లలు ఎలా ఉంటారని పోయింది. అది కూడా అమ్మాయిని అయితే బుడింగిని వదిలేసిపోయింది. దాన్ని అలా పడితే అలా చూసిద్ది. మళ్ళీ ఓవర్ యాక్షన్గా చికెన్ వండి పెట్టారంట, చక్కగా వండి పెట్టారంట, వెళ్ళి తీసుకొని వచ్చారంట. మరి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కానీ తన కూతురు అలా ఒక పిల్లని వేసుకొని ఇంటికి వచ్చింది అంటే అసలు ఏమైంది, ఏం జరిగింది, ఏదైనా మాట్లాడకుండా అయితే పంపించరు. సరే, పిల్ల సరే నేను వెళ్ళిపోతా అనన్నా కానీ ఏదో ఒకటి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడైనా పంపిస్తారు. ఇలా చేయొద్దు, అలా చేయొద్దనో ఏదో ఒకటి మాట్లాడుకొని పంపిస్తారంట. వెళ్ళారని చికెన్ వండి పెట్టి మరీ పంపించారంట. మళ్ళీ తల్లి లేదు, తండ్రి చికెన్ వండి పలావులు వండి పంపించుంటాడు వీడిని. ఇంత పెద్ద అల్లుడు లేడని, ఈ అల్లుడు ఎప్పుడు రాడని తెగ వండి పెట్టి పంపించారు వీడిని. వీడియోలో ఎట్లన్నా సావు కానీ, పెద్దోళ్ళని మీద అబద్ధాలన్నా చెప్పుకో కానీ, ఎటను సావు, నువ్వు ఎటు వినవు. పిల్లల మీద మాత్రం చెయ్యవాకరా. అంత చక్కగా హ్యాపీగా ఉన్న పిల్లల మీద తీసి అబద్ధాలు చెప్పి వాళ్ళకి బాగాలేదు అది ఇది అని అబద్ధాలు చెప్పి అలా అయితే చెయ్యవాకరా. మళ్ళీ ఇంకొకటి, ఆ పిల్లలు చూసారా, వీళ్ళు మాట్లాడుతుంటే అంతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, లేకుంటే కెమెరాల వైపు చూస్తారు. అంతలా
అర్థమైపోతుందనమాట వాళ్ళకి. ఐ మీన్ కెమెరాలు చూడడం, మనుషులు మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేయడం అంతలా బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు చూస్తున్నారు వాళ్ళైతే. వాళ్ళ కళ్ళైతే పోతాయిరా తొందరగా. వాళ్ళ మనస్తత్వాలు కూడా కరెక్ట్‌గా పెరగరు. పిల్లల్ని ఎలా పెంచాలో ఫస్ట్ అది అర్థం చేసుకొని అలా పెంచు. ఓకేనా? లేకుంటే మీకులాగే వాళ్ళు కూడా అబద్ధాలు బ్రతుకులు అలానే తయారవుతారనమాట వాళ్ళు కూడా. అలా మాత్రం పెంచబాకు. అలా పెంచితే తర్వాత లాస్ అయ్యేది నువ్వే. ఇంకా పెద్ద మనిషి అయితే ఆళ్ళ అన్న ఏంటో పెద్ద తెగ సూక్తులు చెప్తున్నాడు. నిజంగానే వాడు చెప్పింది మంచిదే. నిజంగానే చిన్న చిన్న వాటికి గొడవలు పడకూడదు, వెళ్ళకూడదు. కానీ మరి వాడు వాడు ఫాలో అయ్యే చెప్పాలి కదా! వాడు పిల్లల్ని వదిలేసి వీళ్ళ మీద బతుకుతున్నాడు వీళ్ళ దగ్గర. వీడు చెప్తున్నాడు చిన్న చిన్న వాటికంట గోల పడొద్దంట, వెళ్ళొద్దంట. అసలు ఏందో వీళ్ళ వీడియోలు కామెడీగా అనిపిస్తున్నాయి నిజంగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.